హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. మామిడికాయలు చూడగానే మనకి ఆ కొత్తగా సీజన్లో వచ్చేటప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మామిడికాయ తురుము పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని పైన చెక్క అంతా కూడా తీసేసి ఇలా మామిడికాయ తురుముతో మనం వీటన్నిటిని కూడా బాగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆ తురుము అంతా కూడా చక్కగా పొడవుగా అలా వస్తుంది. అందుకే మనకి హోల్స్ అనేది కొంచెం పెద్దగా ఉండటం వల్ల తురుము చాలా బాగుంటుంది. ఇలా తురుముకున్న తురుముని 1 గంట వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. వాటితో పాటు సాల్ట్, వెల్లుల్లి కూడా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 350 ml వరకు పల్లి ఆయిల్ని వేసుకుని తాలింపు దినుసులు అన్నింటినీ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకుని మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలని వేసుకుని ఫ్రై చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. మామిడితూరు నాకు 4 కప్పుల వరకు వచ్చిందండి. కారాన్ని దాన్ని బట్టి చూసుకుని మరి ఇంకొకసారి కూడా కలుపుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు కారం, 1/2 కప్పు వెల్లుల్లిని బాగా దంచి వేసుకుని అరకప్పు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక అరకప్పు నాకు కారం అనేది పట్టింది. ఇప్పుడు ఇవి 4 కప్పుల వరకు ఈ తురుముని యాడ్ చేసుకోండి. ఈ మామిడి తురుములో మొత్తం అంతా కూడా ఈ కారం, సాల్ట్, వెల్లుల్లి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుని మనం ముందుగా ఆరబెట్టుకున్న తాలింపుని ఆ నూనెని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా ఈజీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ. మార్నింగ్ టిఫిన్స్లో ఎప్పుడైనా మనం చట్నీ చేయలేనప్పుడు ఈ మామిడికాయ తురుము పచ్చడిలో కాస్త పెరిగేసుకుని చేసుకుంటే మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది.